ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. యేసు ప్రభు నామములో మీకు అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు గాడ్ మేడ్ ఉమెన్, దేవుడు చేసిన ఆత్మీయ స్త్రీల గురించి నేను 7 పుస్తకాల గురించి వీడియో చేశాను. ప్రతి ఒక్కరు చూడాలి. ఎలాగ వీరు పోరాడారు, ఎలాంటి పరిస్థితులు జీవితంలో, ఎలాంటి పోరాటాల్లో వీళ్ళు నుంచి బయటికి వచ్చి దేవుని కోసం నిలబడి ఎందరికో ఆశీర్వాదకరంగా ఉంటూ ఎంతో మంది జీవితాలను భయంకరమైన పట్టి పీడిస్తున్న పరిస్థితుల్లో కూరుకుపోయిన స్త్రీలను విడిపించారో దేవుడు వీళ్ళ ద్వారా మనకు ఎన్నో పాఠాలు నేర్పించారు. ప్రతి ఒక్కరు దీన్ని చదివి మీకు ఇన్స్పిరేషనల్ గా ఉంటుంది స్పిరిచువల్ లైఫ్ కి. తర్వాత మీరు కూడా ప్రతి ఒక్కరు మీరు చదివి మీ తరకు అందించాలి ఇలాంటి బుక్స్. ఓన్లీ బైబుల్ చదవాలి. బైబుల్తో పాటు ఇలాంటివి చదివినప్పుడు వాళ్ళ లైఫ్ లో ఇలాంటి అన్నామని ఈమె బైబుల్ చదవటమే అసలు రాదు. పరలోక ప్రార్థన ఎన్నిసార్లు నేర్పించినా చాలా కష్టంగా నేర్చుకునేది. చదువు రాదు. రీడ్ అయ్య గారి ఇంట్లో పనిచేస్తూ ఉంటుంది. ఈమె ఒకరోజు వార్తాపత్రికలో ప్రభువు అని 3 అక్షరాలు చదవటానికి చాలా ఇబ్బంది పడింది. తర్వాత బైబుల్ చదివినప్పుడు ప్రభువు అని చదివింది. అప్పుడు ఎంతో సంతోషం ఇచ్చింది. వార్తాపత్రికలో ప్రభువు అని చదివినప్పుడు రాని ఆనందం బైబుల్లో చదివినప్పుడు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందంట. అప్పుడు తర్వాత ఆమె కొన్ని రోజులు అట్లే ఆ రీడయ్య గారి ఇంట్లో ఉంటూ భక్తి నేర్చుకుంటూ నమ్మకంగా ఉండేది. ఈమె ఆత్మీయంగా చాలా భక్తిపరాలే ఉండి బిషపులకు, పోపులకు, పాస్టర్లకు కూడా ఈమె ఆత్మీయ పాఠాలు నేర్పించేది. తిను ఒకరోజు వీళ్ళ ఇంటికి ఒక తాగుబోతుడు వచ్చి ఆమె మీద కుర్చీ విసిరేశాడు. కుర్చీ ప్రభువే చూసుకుంటాడని ప్రభు తప్పిస్తాడు అన్నమాట. కుర్చీ విసిరేశాడు. దేవుడు చూసుకుంటాడు అన్న తర్వాత ఆ కుర్చీ ఎవరైతే విసిరేశారో ఆ వ్యక్తి బిడ్డ అనారోగ్య పాలవుతుంది. అప్పుడు ఆయనే వచ్చి ప్రార్థన చేయమని చెప్తాడు. తరువాత ఈమె పనిలో శక్తి వంచన లేకుండా ప్రయాసపడేది. ఈమె ఒక మాట చెప్తుండేది, తన పనిలో నైపుణ్యత గల వారిని చూచితివా, అల్పులేట కాదు రాజులేటనే వాళ్ళు నిలబడుదురని వాక్యము చెప్పి అందరికి చెప్తుండేది. మన పనిని మనం శక్తివంచన లేకుండా చేయాలి, చాలా నమ్మకంగా చేయాలని చెప్తుండేది. ఎంతో చిన్న బుక్ అయిన అన్నామని ప్రతి ఒక్కరు 40 రూపీస్ ప్రతి ఒక్కరు చదవాలి. మేరీ స్లెస్సర్ సాంఘిక దురాచారాలను ఎదిరించిన మిషనరీ. ఈమె స్కాట్లాండ్ లో జన్మించింది. ఈమె ఆఫ్రికాకు మిషనరీగా వెళ్లి అక్కడ కవల పిల్లలను పుడితే కుండలో పెట్టి పడేసి చంపేసేవారు. అలాంటి అనాథ పిల్లలను అనాథ పిల్లలను పెంచి పోషించింది. వాళ్ళను చూసుకునేవారు. ఈమెను ఎంతో హేళన చేసి చిత్రహింసలు పెట్టేవాళ్ళు అక్కడ ఆఫ్రికాలో ఉన్న ప్రజలు. ఈమె 6 నుంచి 6 గంటల వరకు పనిచేసేది. వాళ్ళ అమ్మని చూసుకుంటూ ఉండేది. పొద్దున 1 గంట, మధ్యాహ్నం 1 గంట మాత్రమే తిని ఇంకా చదువుతూనే ఉండేది పుస్తకాలు. డేవిడ్ లివింగ్స్టన్ లాగా కర్మాగారానికి పుస్తకాలు తీసుకుని వెళ్తుంది. దారిలో కూడా ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా పుస్తకాలు చదువుతూనే ఉండేది. ఈమె కొందరి స్త్రీలతో పాటు తిరుగుతున్న టైంలో జబ్బుగా పడిన వాళ్ళని స్వస్థపరిచేది. వాళ్ళకి ఎంతో ప్రేమగా ఉండి వాళ్ళకున్న ఆ అనారోగ్యాన్ని ప్రార్థన చేసి స్వస్థపరిచింది. ఎంతో దురాచారాలను ఎదిరించిన మిషనరీ. ఈమె ఆఫ్రికాకు ఎంతో సేవ చేసింది. దేవుని కొరకు ఎంతో అసలు ఎదిరించి కష్టాలు నష్టాలు వచ్చినా కూడా ట్విన్స్ పుడితే చంపేసేవాళ్ళు. అలాంటి వాళ్ళని దగ్గర చేర్చి పెంచి పోషించి ఇది ప్రతి ఒక్కరు చదవాల్సిన మిషనరీ గాడ్ మేడ్ ఉమెన్. ఎమి కార్మైకేల్ జీవిత చరిత్ర. భారతదేశాన్ని పట్టి పీడిస్తున్న దేవదాసి వ్యవస్థపై 55 ఏళ్ల పాటు అలుపెరగని పోరాటం చేసి అమాయక బాలికలను శాపగ్రస్తమైన జీవితం నుంచి విడిపించి వాళ్ళకి ఎంతో జీవితాన్ని అనుగ్రహించింది. ఎంతో ఇన్స్పిరేషనల్ బుక్ ఇది. దేవదాసి వ్యవస్థపై పోరాడింది. ఇది ప్రతి ఒక్కరు చదవాలి. దేవదాసి వ్యవస్థపై పోరాడిన ధీర వనిత. తెరచినిగెను. పాకిస్తాన్ యువతి గుల్షన్ ఎస్తర్ జీవిత గాథ. ఈమె పాకిస్తాన్ లోని సంపన్న ముస్లిం కుటుంబంలో జన్మించింది. 6 నెలల వయసులోనే టైఫాయిడ్ బాధ చేత బారిన పడి కుడి చెయ్యి కుడి కాళ్ళు చచ్చిపడిపోతాయి.
ఈమె దానివల్ల చాలా కృంగిపోయి చాలా నిరుత్సాహంలో వెళ్ళిపోతుంది అనమాట. ఇంగ్లాండ్కి తీసుకెళ్లి వైద్య నిపుణులతో చెక్ చేయించినా కూడా ఏం ఫలితం ఉండదు అనమాట. తర్వాత ఒకరోజు మక్కాకి వెళ్తారు. మక్కాకి వెళ్ళి మళ్ళీ తిరిగి తన పాకిస్తాన్ తన స్వగృహానికి వచ్చినప్పుడు ఖురాన్ లో యేసు ప్రభు స్వస్థపరుస్తాడు అనే మాటలు చదివినప్పుడు ఆమె అది మనసులో పెట్టుకుని 3 years ప్రేయర్ చేస్తుంది అనమాట. 3 years ప్రేయర్ చేసిన తర్వాత యేసు ప్రభు తన మాటలు విని ఆమె ప్రార్థన ఆలకించి ఆమెను దర్శించి ఆమెను స్వస్థపరుస్తాడు. చాలా వండర్ఫుల్ బుక్. ప్రతి విశ్వాసి ప్రతి ఒక్కరు చదవాలి. ఎవరైనా మీ ముస్లిం ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి ఇవ్వండి. కారు చీకట్లో కాంతిరేఖ, శ్రీమతి డోరిన్ ఇర్విన్. డోరిన్ ఇర్విన్ జీవితం విచిత్ర గాథ. యువతీ యువకులకు ఒక కనువిప్పు. డోరిన్ ఇర్విన్ యవ్వన కాలంలో నగ్ననాటి సుందరిగా, మంత్రకురాలిగా ఎంతో తన జీవితాన్ని వ్యభిచారిగా జీవితాన్ని పాడు చేసుకుంది. ఈమెలో 47 దయ్యాలున్నాయి. ఆమెను ఆ దయ్యాల నుంచి విడిపించడానికి దైవజనుడు 7 నెలల పాటు ప్రార్థన చేసి ఆమెను 7 నెలల తర్వాత విడుదలొచ్చింది. ఆమె దురాత్మలు ఆమె నుంచి బయటికి పోవడానికి భక్తి కల స్త్రీలు పురుషులు ఆమెను గట్టిగా అదిం పట్టుకునేవారు. అప్పుడు ఆ దురాత్మల శక్తితో బయటికి పోయేటి. ఎంతో ఇన్స్పిరేషనల్ బుక్. ఈ బుక్ చదువుతున్నప్పుడు భయపడే వాళ్ళు ఈ బుక్ చదవద్దని. ప్లస్ దేవుడు ఈమెతో ఇప్పుడు వెన్నంటే ఉన్నాడు అనిపించింది బుక్ నేను చదివినప్పుడు. ఆమెతో వెనకనే వెంటాడుతూనే ఉన్నాడు. ఆమె సాతాను ఎంత ఎప్పుడు అటాక్ చేసి చంపాలని ప్రయత్నించినప్పుడు దేవుడు వెంటే ఉన్నాడు. వండర్ఫుల్ బుక్, అమేజింగ్. చాలా చాలా ఎగ్జైట్ అవుతారు చదువు. మేడం గయోన్ తను యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడు ఒక అబ్బాయిని ప్రేమించి ఆయనతో ప్రేమలో ఉండి తన శరీర క్రియలను, చాలా శరీరేచ్ఛలను అనుభవించేది. ఎంతో కామకు సంబంధించిన తలంపులతో పుస్తకాలు చదివేది. కానీ తర్వాత దేవుని తెలుసుకొని చాలా గంటలు ప్రార్థించేది. ఆత్మ పట్ల భారం కలిగి ఉండేది. దేవుని సేవ చేయాలని, చైనాకి వెళ్ళాలని దేవుడు ఈమెకు ఒకసారి తెలియజేస్తాడు. అలాంటి సమయంలో కొన్ని రోజుల తర్వాత పెళ్లి చేసుకుంటది. మేడం గయోన్ ఎంతో సుందరమైన స్త్రీ, చాలా అందంగా ఉండేది. ఆమె ఎంతో గర్వించేది. అద్దం ముందు చాలా గంటలు ఉండేది అన్నమాట. ఆమెకు ఒకసారి మశూచికం అనే వ్యాధి వస్తుంది. అప్పుడు ఆమె ఆ మశూచికం వ్యాధి వచ్చిన తర్వాత ఆమె రియలైజ్ అయ్యి నార్మల్స్ పొందిన తర్వాత ఈమె బీదల పట్ల, వికలాంగుల పట్ల చాలా కనికరంతో వాళ్ళకు డబ్బులు ఇస్తూ, ఆర్థిక సహాయం చేస్తూ వాళ్ళకు తినడానికి ఆహారాన్ని అందించేది. ఈమె చాలా చాలా ప్రార్థన చేస్తూ పెళ్ళైతుంది. ఈమెకు పెళ్ళైన తర్వాత అర్ధగంట ప్రార్థన చేస్తే భర్త తిట్టేవాడు. అత్త సనిగేది. అట్లా ఆమె హృదయంలోనే, మనసులోనే ప్రార్థన చేసుకునేది. మనసులో ప్రార్థన చేసుకుంటే ఎవరు ఏమన్నారు కదా అని మనసులోనే ప్రార్థన చేసేది. తర్వాత ఉదయాన్నే 4 గంటలకు లేచి ప్రార్థన చేసేది. ప్రతిరోజు ఉదయాన్నే 4 గంటలకు లేచి ప్రార్థన చేసేది. ఎంతో దేవునికి దగ్గరగా జీవించే స్త్రీ. గ్లాడిస్ ఐల్వార్డ్. మనిషి చిన్న, మనసు మిన్న. క్రిస్టియన్ హంటర్ రాసిన ఈ బుక్. గ్లాడిస్ ఐల్వార్డ్ ఈమె చాలా పూర్ ఫ్యామిలీలో జన్మించింది. విద్యార్హతలు లేవు, సరిగా చదువుకోలేదు. కానీ చైనాకు ఈమెను దేవుడు పంపిస్తున్నాడు అనేది ఈమెకు చాలా ఎప్పటి నుంచో ప్రేరేపణ కలిగేది. చైనాకి వెళ్ళమని దేవుడు చెప్పాడు అనమాట. తర్వాత తనకు ఉన్న ఆత్మల పట్ల ఆవేదన, భారము, ఆత్మలు రక్షించాల్సి వారు చెప్పాలని ఈమెకున్నది. ఎవరు గ్రహించలేకపోయినప్పటికీ, ఎవరు సపోర్ట్ చేయలేకపోయినప్పటికీ ఆమె దగ్గర ఉన్న $10 చైనాకి వెళ్తుంది. తర్వాత చైనా జపాన్ యుద్ధం ఒక పక్క, చైనా ప్రభుత్వం ఆకాంక్షలు, ఇలాంటి ఎంత వ్యతిరేకమైన పరిస్థితుల్లో కూడా $10 దేవుని కొరకు సేవ చేయడానికి వెళ్తుంది.